హరే కృష్ణ. ఈ ప్రదేశంలో నెలకొనిన మహాపుణ్యక్షేత్రమైనటువంటి హరిహర క్షేత్రం, లేదా మనకు సులభంగా అర్థమవడానికి శివాలయం అంటారు. ఇక్కడ ఈ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇది స్వయంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఇక్కడ నెలకొని ఉన్నారు. అలాగే మన విష్ణుమూర్తి కూడా ఇక్కడే నెలకొని ఉన్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రంలో ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా భగవంతుడి యొక్క కృప కలగాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వాంఛాకల్పతరోభ్యస్య కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుత సేవ ఇచ్చినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీరాములు సార్ గారికి, అలాగే శ్రీనివాసులు సారు, జయమ్మ, ఇలా ట్రస్ట్ మెంబర్ అందరి వీరికి చాలా మహద్భాగ్యం అనేటువంటి సేవ వీరికి లభ్యమైంది కనుక వీరి యొక్క సేవ భాగ్యం వల్లనే మనకి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఇక్కడ ఈ పరమ పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవంతో ఈ సత్సంగాన్ని మనం మొదలు పెట్టాము. అలాగే ఈ సత్సంగంలో అన్ని గ్రంథాల గురించి కూడా చర్చన చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా స్వామివారికి ఏది ఇష్టమో దాన్నే మనం చూడండి. మనకి స్వామివారికి ఏది ఇష్టము? పువ్వులంటే ఇష్టము. అన్నిటికంటే తులసిమాల అంటే చాలా ఇష్టం స్వామివారికి. కనుక దానితో పాటు అన్నిటికంటే ఇష్టమైనది భగవంతుడికి భక్తులు. కనుక భగవంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి భక్తుల గురించి మనం చర్చ చేశామనుకోండి, స్వామివారికి అన్ని అలంకరణల కంటే, అన్ని సేవల కంటే కూడా, అన్నిటికంటే వెన్న కంటే కూడా స్వామివారికి నవనీతం అనేది సమర్పిస్తారు తెల్లవారితో తిరుమలలో. అన్నిటికంటే కూడా చాలా ఇష్టమైందంటే ఎవరో తెలుసా అండి? మనమే అంటే ఎవరండి? ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారంటే ఆయనకి చాలా ఇష్టం. మరి ఆయనని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వారంటే కూడా ఇష్టమే. భగవంతుడికి మనమంటే చాలా ఇష్టం. కనుక మనల్ని ఎవరైనా ఎక్కువ ఇష్టపడేవారు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ భగవంతుడు ఒక్కడే. కనుక తనకి ఏది ఇష్టం, చూడండి, మన పిల్లలకి ఏది ఇష్టం అది చేసి పెడతాం కదండి ఎప్పుడైనా ఊరి నుంచి వస్తే. అలాగే మనం ఇప్పుడు మనకు స్వామివారికి ఏది ఇష్టమో, భక్తుల యొక్క చరిత్రలు వినడం అంటే స్వామివారికి చాలా చాలా ప్రీతికరం. కనుక ఆ భక్తుల చరిత్రల గురించి మనం ఇక్కడ చర్చించబోతూ ఉన్నాము. ప్రతి గురువారము కూడా ఇక్కడ సత్సంగం అనేది 10 నుంచి 12 వరకు జరుగుతుంది. అలాగే ఆ తరువాత ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమమైన అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇందులో మనం పాల్గొనాలి, అందరినీ కూడా పాల్గొనింపజేయాలి అనేది మా అందరి యొక్క మనవి ఇది. అలాగే ప్రాయో నేతి శృతి విషయత విశ్వమాధుర్య హేతు అన్నారు. దయచేసి మీరందరూ కూడా ఆసీనే కూర్చోవాలి మీ యథాస్థానాలలో. ఈ మహోన్నతమైనటువంటి వాక్యాన్ని మనం అందరూ కూడా శ్రవణం చేయాలి. అదేంటంటే ప్రాయో నేతి శృతి విషయత విశ్వమాధుర్య హేతు అన్నారండి. అంటే మనకి భగవంతుడికి మనమంటే ఇష్టమట. మరి మనకు ఎవరంటే ఇష్టమట? ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంటే మనకి ఇష్టమట. అంటే శాస్త్రంలో చెప్పేది ఏంటంటే, శాస్త్రం చెప్పేది మీరు భగవంతుడిని ఇష్టపడు అని చెప్తూ ఉన్నారు. కానీ మనందరికీ ఏది ఇష్టము? ఈ ధనము, డబ్బులు, ఐశ్వర్యము, కుటుంబము, ఇవంటే ఈ భౌతిక ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు అంటే మనకు చాలా ప్రీతి అంట. అవునా కాదంటారా? అవునా కదండి? మనకు డబ్బులు అంటే ఇష్టం కదా, అవునా కదా? ఐశ్వర్యం అంటే ఇష్టము, కుటుంబం అంటే ఇష్టము. ఈ ప్రపంచంలో దొరికే ప్రతి విలువైన వస్తువు కూడా మనకి ఎంతో ఇష్టమట. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో లభించే ప్రతి వస్తువైనా, విషయమైనా, మనుషులైనా, ఐశ్వర్యాది సంపదలైనా వాటన్నిటికంటే ఇష్టమైంది లేదా అన్నిటికంటే ఉత్తమమైనది, మంచిది ఏంటి అంటే అది భగవద్భక్తి మాత్రమే అని చెప్తున్నారు. కానీ మనకి ప్రాయోనేతి శృతి విషయత విశ్వమాధుర్య హేతు, ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ అంటే మనకు చాలా ప్రీతి అంట. స్వామివారికి నవనీతం అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం అంటే మనకి, అవునా కదండి? ఎందుకు కానీ శాస్త్రం చెప్పేది అంటే ఈ భౌతికమైనటువంటి వస్తువులు, విషయాలు, వ్యక్తులు, కుటుంబం అందరూ కూడా అశాశ్వతము, తాత్కాలికంగా మనతో ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువుకి కూడా వినాశనం అనేది ఉంది.
ప్రళయం వచ్చింది అనుకోండి, మనం పెద్ద పెద్ద భవనాలు కట్టించుకునేసాం. ప్రళయం వస్తే ఏమవుతుంది? భూకంపాలు వస్తే ఏమవుతాయి? అన్నీ నశించిపోతాయి. కానీ ఎప్పటికీ నశించిపోనిది ఏదయ్యా ఉంది అంటే అది పరమాత్మనే. అలాగే మనం కూడా, మనం ఆత్మ కదండి, ఆత్మ పరమాత్మ తప్ప ఏ సృష్టిలో అయినా సరే అశాశ్వతం, అన్ని అశాశ్వతాలే. కానీ పరమాత్మ మాత్రము ఎప్పుడు కూడా శాశ్వతము అని చెప్తున్నారు. మరి మనమల్ని ఏమంటుంది అంటే, శాస్త్రం ఏమంటుంది అంటే, యోవా ఏత దక్షరం గార్గి అవిరుత్వ అస్మాత్ పైతి కృపణః అని అంటుందండి. భగవంతుని వైపు ఎవరైతే చూడరో, భగవంతుని ఎవరైతే పట్టించుకోరో, ఎంతసేపు నాకు నేనే ఆనందాన్ని పొందాలి, నా శరీరాన్ని నేనే పోషించుకోవాలి, ఇదే నా లక్ష్యము అని అనుకునే వాళ్ళని ఏమంటారట అంటే కృపణుడు అంటారట. కృపణుడు అంటే దీనుడు. దీనుడు అని ఎవరిని అంటారు? మామూలుగా మనం అనుకుంటాం, అయ్యా నాకు ఏ ధనము లేదు, నాకెవ్వరూ లేరు, నేను దీనుణ్ణి. నేను ఏమనుకుంటారు? దీనుణ్ణి అంటే నాకెవరూ లేదు, ఏ దిక్కు లేదు, ఏ ఆశ్రయము లేదు, నాకెవ్వరూ లేరు, నేను అనాథని అని అనుకునేవాడు ఎవరయ్యా అంటే ఎంతసేపు ఈ భౌతిక విషయాలనే కావాలనుకుంటారే కానీ ఆ భౌతిక విషయాల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని పక్కన పెడతాడో, ఎంతసేపు మన ఇంద్రియాల్ని భోగం చేసుకోవాలనుకుంటారో, తినడము, తాగడం, పడుకోవడం, మైథున సుఖం, ఇవన్నీ వీటికే ప్రాముఖ్యతనిస్తారో వాటిని ఉపనిషత్తు ఏమంటుందంటే వారిని కృపణుడు అంటారట. ఏ ఐశ్వర్యం లేకపోయిందనుకోండి, డబ్బు లేదు, ధనం లేదు, ఎవరు లేరనుకోండి, వారిని దీనుడు అన్నారట. కానీ ఎవరిని దీనుడు అంటారట అంటే ఎవరైతే భగవంతుని వైపు చూడరో వాళ్ళని దీనుడు అంటారు అని ఇక్కడ ఉపనిషత్ వాక్యము మనకు చెబుతూ ఉంది. చూడండి, మనం ఈ సత్సంగంలో ఉపనిషత్తుల గురించి కూడా చర్చన చేసుకుంటున్నాం. భాగవతం నుంచి చర్చన చేసుకుంటున్నాం, భగవద్గీత నుంచి చర్చన చేసుకుంటున్నాం. పేరుకి వెంకటేశ్వర స్వామి వైభవం చెప్పాము, ఆ వైభవంలోనే ఆ శాస్త్రాల గురించి ప్రస్తావన కూడా ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. అవునా కదండి? మీ ఏ శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి చక్కగా విన్నారనుకోండి, మేము అవన్నిటినీ మాకు భగవంతుని యొక్క కృపతో భగవంతుడే చెప్పిస్తూ ఉంటాడు, మేము కూడా మీలాగే చక్కగా వింటూ ఉన్నాం. కనుక మనం ఇక్కడికి వచ్చి ఈ శాస్త్రాలన్నింటినీ కూడా మనము ఒక గంట సేపు వింటే సరిపోతుంది అని అంటున్నారు. కనుక భగవంతుడికి అందరికంటే ఇష్టమైన వారు ఆయన యొక్క భక్తులు అంటున్నారు. మనం తిరుమలకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. తిరుమలకి వెళ్ళాము, మనకి చాలా ఆకలి వేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తాం? తిరుమలలో అన్నసత్రం వెళ్తాం. వెరీ గుడ్. అన్నసత్రం, ఏ అన్నసత్రానికి వెళ్తాం మనము? విన్నారా? వెరీ గుడ్. వెంగమాంబ అన్నదాన సత్రం వెళ్తాం కదండి. వెంగమాంబ మీ వెళ్ళారా? ఎవరైనా వెళ్ళారా? మీకు ఉండే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళారా? తిన్నారా అక్కడ ప్రసాదము? ఎంతమంది వెళ్ళారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తులకి నిత్య అన్నదాన వితరణ చేయడం ఎవరి వల్లనో తెలుసా? ఆ పేరులోనే ఉంది మనకు. ఎవరండి? వెంగమాంబ గారి వల్ల. ఇప్పుడు ఆ మహాభక్తురాల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాం. వెంగమాంబ అంట, ఆవిడంటే భగవంతునికి ఆంతరంగికురాలట, చాలా ఇష్టమైనటువంటి భక్తురాలట. కనుక ఈరోజు మనం భగవంతుని ఆనందింపజేయడానికి ఆమె గురించి మనం ప్రస్తావన చేయబోతూ ఉన్నామట. కనుక ఇప్పుడు ఈ వెంగమాంబ అనేటువంటి ఆవిడ 1730వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన ఆవిడ, మనందరికీ తెలిసినటువంటి ప్రదేశమే ఇది, ఆంధ్రప్రదేశ్లో. ముందు చిత్తూరు జిల్లా అనేవారు, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటున్నారు. చిత్తూరు జిల్లాలో వాయిల్పాడు దగ్గర తరిగొండ అనే గ్రామం విన్నారండి ఎవరైనా? తరిగొండ వెంగమాంబ అని అంటారు. మీరు ఇప్పుడు వెంగమాంబ అన్నారే, ఆమె జన్మించినటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే తరిగొండ. ఈసారి ఎప్పుడైనా మీరు తరిగొండకు వెళ్ళారనుకోండి, తప్పకుండా ఆవిడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందండి. అక్కడ ఆ ఆలయాన్ని తప్పకుండా మనం దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే మనమల్ని భగవంతుడి కంటే కూడా భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మన మీద ఎక్కువ అనుగ్రహాన్ని ఇస్తారట. కనుక ఆవిడ ఎక్కడైతే జన్మించారో ఆ ప్రదేశాన్ని మనం ఈసారి అందరూ సందర్శన చేసుకుందాం. ఇప్పుడు మీరందరూ ఇలానే వస్తూ ఉన్నారనుకోండి, మనం ఏం చేద్దామంటే మనము తీర్థయాత్రకు కూడా వెళ్దాం. మీరందరూ ఇలా చక్కగా వస్తున్నారనుకోండి, శాస్త్రాల గురించి క్షుణ్ణంగా విన్నారనుకోండి, భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తారు మనకి. మనము యాత్రకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అందరూ ఈ గుడి తరఫున మనం యాత్ర చేసేసుకుని ఇలా మంచి భక్తుని సందర్శన చేసుకున్నాం అనుకోండి, మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనమాట. భగవంతుడి కంటే కూడా భగవంతుడి యొక్క భక్తులకి ఎక్కువ దయ ఉంటుందట మన మీద. కనుక ఈసారి మనం వెళ్దాము. అలాగే ఈవిడ
18, 19వ శతాబ్దానికి చెందినదట. అంటే సుమారుగా 300 సంవత్సరాలు గడిచిందండి. సుమారుగా 300 సంవత్సరాల ముందు ఆవిడ ఆవిర్భవించారు. ఎంత అదృష్టం అండి మనకు. ఈ మధ్య కదా 300 సంవత్సరాలు అంటే అది అంటే మనము, మన తాతలు, మన ముత్తాతలు, ఆ ముత్తాతలు ఉన్న కాలంలో వెంగమాంబ గారు ఆ తరిగొండ గ్రామంలో జన్మించారట. పరమ భక్తురాలు, అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి, తపస్సు శక్తి కలది, యోగ శక్తి కలిగినటువంటి మహాభక్తురాలు ఎవరయ్యా అంటే వెంగమాంబ అన్నమాట. తరిగొండ వెంగమాంబ అని ఈ శుద్ధ భక్తురాల గురించి మనకు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కనుక ఈసారి తప్పకుండా ఆలయాన్ని మనం సందర్శన చేసుకుందాము. అండ్ వారి యొక్క తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే కృష్ణమ్మ, కృష్ణయ్య, మంగమ్మ అనేటువంటి దంపతులకు ఈ వెంగమాంబ గారు జన్మించారట. ముందుగా ఆమె పేరు వెంకమ్మ అనేటువంటి నామాన్ని ఇచ్చారట. ఆ తల్లిదండ్రులు ఎవరైతే కృష్ణయ్య, అలాగే ఇంకా ఎవరంటే మంగమ్మ. కృష్ణయ్య తండ్రి, మంగమ్మ తల్లి. ఈ దంపతులకు జన్మించినటువంటి ఏకైక సంతానం ఎవరయ్యా అంటే వెంగమాంబ. ఒకసారి ఈ వెంగమాంబ తల్లిదండ్రులు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళారట. వెళ్ళి అమ్మ మాకు స్వామివారు మాకు పుత్రులు జన్మించారు, కానీ మాకు ఒక ఆడపిల్ల కావాలి అనేటువంటి వరంతో వారు తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారట. శ్రీ స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని వారు మాకు ఒక ఆడపిల్లని మీరు వరంగా ఇవ్వండి స్వామి అని కోరారట. వెంటనే స్వామివారు వారి యొక్క కోరికను తీర్చేశారట. అప్పుడు ఆమెని వెంకమ్మ అనేవారట. ఆ వెంకమ్మనే ఇప్పుడు వెంగమాంబగా ఆమె ప్రసిద్ధి చెంది ఉన్నారట. ఇలా కాకపోతే ఇక్కడ ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి అమితమైనటువంటి భక్తి అట. వెంకటేశ్వర స్వామి వారంటే ఆమెకి చాలా ఇష్టం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారే కదండి మనకు ఆమె వరం ఇచ్చారు. ఆమె పుట్టడానికి, జన్మించడానికి కారణం ఎవరయ్యా అంటే స్వయంగా ఆ శ్రీనివాసుడే. కనుక ఆవిడికి చిన్నతనం నుంచి దేని మీద ధ్యాస లేదట. ఎంతసేపు వెంకటేశ్వర స్వామి అని ఆమె ధ్యానం చేసుకుంటూ ఉండేదట. ఇంకా తల్లిదండ్రులకు భయం వేసిందట. ఏంటి ఈ అమ్మాయి ఎంతసేపు వెంకటేశ్వర స్వామి అంటుందే, ఈమెకు ఒక పని చేద్దాము, పెళ్లి చేసేద్దాం. పెళ్లి చేసింది అనుకోండి, అప్పుడు ఆ ధ్యాసలో నుంచి కొంచెమైనా ఈమెను మనం పక్కకు తీసుకొని రావచ్చు అనేటువంటి నెపంతో ఆవిడికి ఇష్టం లేకపోయినా వెంకటాచలపతి అనేటువంటి వ్యక్తి, మనకి ఇప్పుడు బాక్రాపేట తెలుసు కదండి, ఆ బాక్రాపేటకు చెందినటువంటి వెంకటాచలపతి అనేటువంటి వ్యక్తితో వివాహం చేసేశారట. అది ఏ వయసులో వివాహం చేశారు? ఆ కాలము బాల్య వివాహాలు చేసేవారట. బాల్య వివాహాలు అంటే 18 సంవత్సరాల కంటే ముందుగానే పిల్లలకు, ఆడపిల్లలకు, మగపిల్లలకు వివాహం చేసేసేవారట. అలా వివాహం జరిగిపోయిందట. కానీ ఈ వెంకమ్మకి ఏమాత్రం ఇష్టం లేదట. మనసులో ఎంతసేపు ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ అని ధ్యానం చేసుకుంటూ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేదట ఆవిడ. మరి ఇది అనుగ్రహమే అని మనం అనుకోవాలి. కానీ చిన్నతనంలోనే ఆవిడికి వైధవ్యం అనేది ప్రాప్తించిందట. అంటే ఆవిడ కాపురానికి వెళ్ళక ముందే ఆవిడ యొక్క భర్త కాలాన్ని చేసేశారట, శరీరాన్ని వదిలేశారట. మనం మరణించారు అనే పదానికంటే కూడా కాలం చేశారు, లేదా స్వర్గస్థులయ్యారు, లేదా శరీరాన్ని వదిలారు అని చెప్పాలట. చనిపోయారు అని చెప్పకూడదట. శాస్త్రం ప్రకారం మనము ఇలాంటి పదాలని మనము వాడాలట. స్వర్గస్థులయ్యారు అంటే మన వాక్కు ద్వారానే వారికి పుణ్యస్థానాన్ని మనము కల్పించాలని మనం అలా మాట్లాడుకోవాలి. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? మనము ఇక్కడికి వచ్చి చక్కగా ఈ ప్రవచనాలు వింటే మనకి జ్ఞానాన్ని అంతా మనకు శాస్త్రం, భగవంతుడు మనకి బోధిస్తారన్నమాట. మరి ఈవిడికి వైధవ్యం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారండి? భర్త కాలం చేయగానే ఆ కాలంలో ఆ సనాతన ధర్మంలో, ఆ సాంప్రదాయంలో ఈవిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిందట. అంటే బ్రాహ్మణులట వీరు. మరి ఏం చేయాలి? భర్త కాలం చేస్తే ఆవిడకి ఏం చేస్తారు వాళ్ళు? ఆ సంస్కారం ఏదో ఉంది కదా, శిరోముండనం అనేటువంటి సంస్కారం అనేది ఉంది కదా. ఆమెకి ఆ వెంట్రుకలన్నింటినీ తీసేస్తారట. తీసేసి, బొట్టు తీసేసి, గాజులు తీసేసి, మెట్టెలు తీసేసి ఆవిడని బయటకి ఎక్కడికి పోనీయకుండా ఇంట్లోనే భద్రపెట్టేస్తారట. ఇది ఆ కాలం యొక్క సంప్రదాయం. కానీ ఈవిడ మనసులో ఏమనుకుంటుంది? నా భర్త ఈయన కాదు, వెంకటాచలపతి ఎవరో నాకు తెలియదు, నాకైతే వివాహం చేసేశారు, కానీ నేను మనసులో ఏమని ఆరాధన చేస్తున్నాను? భగవంతుడు అంటే శ్రీనివాసుడే నా భర్త. ఆవిడ ఎలా పెరిగింది? ఆ శ్రీనివాసమూర్తే, ఆ జగత్పతే నా పతి అని భావంతో ఆమె పెరుగుతూ వస్తుందట. చూడండి, అందుకే భగవంతుని ఏమంటారు తెలుసా? భావగ్రాహీ జనార్దన అని అంటారట. మనకు బయటికి ఎలా ఉన్నాము అనేది కాదండి, లోపల మనం ఏ భావంతో మనం ఉన్నాము. భగవంతుని భర్తగా అనుకుంటే భగవంతుడు ఎలా తీసుకుంటారు? దాన్ని
భర్తగానే స్వీకరిస్తాడు. భగవంతుని తల్లిలాగా అనుకున్నారనుకోండి, యశోదమాతలాగా ఇలా అనుకుంటే తల్లిలాగే అనుకుంటాడట, కొడుకు అనుకుంటే కొడుకులాగే అనుకుంటాడట. కనుక మన మనసులో ఏ భావంతో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామో అదే భావాన్ని భగవంతుడు పెట్టుకుంటాడట. మరి ఈవిడ ఆ ఆచారానికి వ్యతిరేకించిందట, నాకు ఇవన్నీ తీయకండి, నేను పరమ సౌభాగ్యవంతురాలని, ఎందుకంటే నా భర్త ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఎలా ఇవన్నీ వైధవ్యాన్ని నేను స్వీకరించను అని ఆమె వ్యతిరేకించిందట. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మఠాధిపతులు, అద్వైష్ట మఠాధిపతి అనేది ఉండేవారట. ఈవిడ ఈ సంప్రదాయాన్ని స్వీకరించడం లేదే, వైధవ్యంగా ఉందే, అయినా కూడా ఈమె పూజలు చేస్తుంది. ఆలయానికి వెళ్ళి అక్కడ తరిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. మీరందరూ ఒకసారి వెళ్తే తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఎందుకంటే వెంగమాంబ గారు ఆలయానికి ఎప్పుడూ వెళ్తూ ఉండేవారట, ఎప్పుడు కూడా నరసింహస్వామిని ఆరాధన చేసేవారట. కనుక మనం వెళ్ళామనుకోండి, మనకి అమితమైనటువంటి ఆ పుణ్యము జ్ఞానం అనేది మనకు లభిస్తుందట. ఇది చాలా షార్ట్ కట్ అని అంటారు, చాలా సులభమైనటువంటి మార్గం అంటారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కానీ ఆ అద్వైష్ట మఠాధిపతి కానీ వారు అక్కడికి వచ్చారట. అమ్మా, నీవు చేసేటటువంటి పని సరి అయినది కాదు, ఒక వైధవ్యం కలిగినటువంటి స్త్రీ భగవంతుని యొక్క ఆరాధనకి పనికిరాదు అని చెప్పేశారట. కానీ ఆ మనసులో ఏముంది, భగవంతుడే శ్రీనివాసుడే నా భర్త బతికే ఉన్నాడు కదా, నేను ఎందుకు వైధవ్యం స్వీకరించాలి అనేటువంటి ఆలోచనలో ఉందట. మనం మనసులో అనుకునేది బయట వాళ్ళకి తెలియదు కదండి, మనం ఎంత శుద్ధ భక్తులు ఎవరికి తెలియదు కదా. కనుక వారు ఆ మఠాధిపతిని పిలిపించి ఆమెతో చెప్పించారట. ఆ మఠాధిపతి అన్నారట, అమ్మా, నీవు చేసేది తప్పు పని, సాంప్రదాయానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అన్నారట. మరి అక్కడ ఉన్నటువంటి అర్చకులు, నీవు తప్పు చేశావు కాబట్టి, అపరాధం చేశావు కాబట్టి నీవు ఈ మఠాధిపతికి సాష్టాంగ ప్రణామం చెయ్యి అన్నారట. ఆవిడ అన్నదట, అంతకుముందు ఏం జరిగింది తెలుసా అండి, ఎప్పుడైతే శిరోముండనం చేస్తారో ఆమెకి తల వెంట్రుకలు తీసేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క తీర్థం కోనేరు ఉంది కదా, అందులో మునగింపజేశారట. ఎప్పుడైతే శిరోజాలు తీసేసి ఆ కోనేరులో మునిగి పైకి లేచిందో మళ్ళీ వెంట్రుకలు యథావిధంగా వచ్చేసాయట. చూడండి, ఆమె ఎంత శుద్ధ భక్తి ఈ కాలంలో జరుగుతుందో అలా అంటే భగవంతుడు ఆమె ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాంటి భక్తిని మనము కలిగి ఉండాలి అని, శుద్ధ భక్తిని, అంటే భగవంతుడు తప్ప నాకేది అవసరం లేదు అనేటువంటి భావంలో ఆమె ఉంది కాబట్టి ఆమెని శుద్ధ భక్తురాలు అని అంటారు. కనుక పోయిన శిరోజాలు మళ్ళీ తిరిగి వచ్చేసాయట. కానీ బయట అజ్ఞానం కదండి, అందరికీ కూడా అర్థం చేసుకోలేకపోయారంట. ఇదేదో మాయో ఏదో తంత్రమో చేస్తూ ఉంది ఈమెను శిక్షించాలి అని మఠాధిపతి దగ్గరికి తీసుకెళ్లారట. ఆ మఠాధిపతి దగ్గరికి వెళ్ళి, నువ్వు సాష్టాంగ ప్రణామం చేయమ్మా అన్నారట. ఆవిడ అన్నదట, నేనేమో చేస్తాను సాష్టాంగ ప్రణామం, కాకపోతే ఈ మఠాధిపతి ఎవరైతే కూర్చొని ఉన్నారో ఆయన ఒకసారి లేయమనండి అన్నదట. అదేంటి, ఆయన ఎందుకు లేయాలి అన్నారట. నేను చెప్పింది మరి ఒక్కసారి వినాలి అన్నదట. ఆయన పక్కకు లేశారట. ఆమె ఆ దండాన్ని, ఆ నమస్కారాన్ని ఆ ఆసనానికి, ఆ మఠాధిపతి ఎవరైతే కూర్చున్నారో ఆ చైర్ అనేది ఉంది కదా, ఆ ఆసనానికి నమస్కారం చేసిందట. ఎప్పుడైతే ఆమె లేచి నమస్కారం చేసిందో ఆ కుర్చీ ఏదైతే ఉందో అది దండం అయిపోయిందట. అందుకని ఆ మఠాధిపతికి ఆమె నమస్కారం చేయలేదట. ఎందుకంటే ఆమె ఎంతో తపశ్శక్తురాలు, యోగిని అంటారు. ఆమెను ఏమంటారు, మగవాళ్ళనైతే యోగి అంటారు, ఆడవాళ్ళనైతే యోగిని అంటారు. అంటే ఆ యోగ శక్తి, ఆ తపోశక్తి మంత్రాలు కాబట్టి అలాంటి అమితమైనటువంటి భగవత్ శక్తి ఆమెకు ప్రాప్తించింది. కావున ఆమె ఎవరికైనా నమస్కారం పెట్టింది అనుకోండి, వాళ్ళు కాలిపోతారు. అందుకని ఆయన్ని కాపాడడానికి ఆవిడ ఒకసారి లేచి నిలబడండి అన్నదట. ఇప్పుడు ఈ లీలను పరమార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ మఠాధిపతులకి అర్థమైపోయిందట, ఈమె సామాన్యమైనటువంటి మహిళ కాదు, చాలా శుద్ధ శ్రద్ధా భక్తులతో ఉపాసన చేస్తుంది స్వామివారిని. కనుక మీరందరూ సరే ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఈమెను శుద్ధ భక్తురాలుగా గుర్తించి ఈమెను మీరు గౌరవించాలి అని ఆ మఠాధిపతి చెప్పేసి వెళ్ళిపోయారట. చూడండి, మనం అనుకుంటాం ఆడవారికి ఏముంది శక్తి, ఆడవారు అబలలు, ఇలా మన వల్ల అయితే కాదు, మగవారి వల్లే అవుతుంది అనేది ఎక్కడా లేదండి. శాస్త్రం చెప్పలేదు. మగవారైనా యోగ శక్తిని సంపాదించవచ్చు, ఆడవారైనా సంపాదించవచ్చు. అదెలా శాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా ఉందా అంటే శాస్త్రానికి విరుద్ధంగా ఏమీ లేదు. ఆడవారైనా మగవారైనా కూడా వారి యొక్క అస్తిత్వం ఏంటి, ఆత్మస్వరూపాలు. ఆత్మస్థితిలో ఆడ మగ అనేటువంటి ఆ భేదం ఏమీ లేదు అని పరమార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ వెంగమాంబ కాబట్టి ఆమెకి అలాంటి స్థితి, ఉత్తమ గతి లభించింది అని మనము అర్థం చేసుకోవాలి. కనుక భక్తికి ఆడ మగ, జంతువులు, పక్షులు అనేటువంటి భేదం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో మొత్తం అందరూ కూడా
ఆత్మస్వరూపాలే. మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా, ప్రతి ఒక్క జీవకోటి 84 లక్షల జీవకోటి ప్రాణులందరిలో ఉండేది ఆత్మనే అని మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, ఈవిడ ఇంత భక్తి అయిపోతుంది, ఈమెను ఏం చేయాలి అని చెప్పి మదనపల్లిలో యోగ భోగేశ్వర స్వామి ఆలయం అని ఒకటి ఉంది. అక్కడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దీక్షితులు అని ఒక మంచి ఆలయ అర్చకులు ఉండేవారట. ఆయన దగ్గరికి తీసుకెళ్లారట ఈమెని, వెంగమాంబని. ఈమె ఎంతసేపు ధ్యానంలో ఉంది, ఏమైపోతుందో ఏమో, వారు ఏమనుకున్నారు, ఎక్కువ పిచ్చి వచ్చేసిందేమో అనుకున్నారట. కానీ ఇది భక్తి అనేది వారు అర్థం చేసుకోలేకపోయారట. మరి ఈ సుబ్రహ్మణ్య దీక్షితులు ఆమె యొక్క అమితమైనటువంటి ఆ ధ్యాన భక్తిని చూసి ఆమెకి రామ తారక మంత్రాన్ని ఉపదేశం చేశారట, లేదా నారాయణ మంత్రాన్ని ఆమెకి ఉపదేశం చేశారట. అంతే కదండి, ఒక భక్తుడికి మాత్రమే ఆ భక్తిని గుర్తించగలరు అని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. కనుక ఆ వెంగమాంబ జీవిత చరిత్రని మనము అర్థం చేసుకున్నామంటే, మనం వింటూ ఉన్నామంటే మనం ఎంతో పుణ్యాన్ని ఆర్జించినట్లే. అవునా కదండి? ఇప్పుడు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ మీరు అన్నీ వదిలేసి, లేదండి మాకు భగవంతుడే కావాలి, భగవంతుడి యొక్క జ్ఞానమే కావాలి, మాకు అదే దాని మీద శ్రద్ధ ఉంది అని మీరు ఇక్కడికి వచ్చారే, ఇది కూడా తపస్సే. కలియుగం యొక్క తపస్సు అండి. కలియుగం అంటే ఏ తపస్సు అయినా సరే కళ్ళు ముక్కు మూసుకొని అష్టాంగ యోగంలో కూర్చోవడం కాదు. భగవంతుని కోసం ఒక 10 నిమిషాలు, అరగంట సేపు సమయాన్ని వెచ్చించడమే ఈ కలియుగ తపస్సు అని అంటారు. మరి ఇంత జరిగినా కూడా అందరూ సంఘంలో ఏమనుకుంటున్నారు, ఈమె సంఘ వ్యతిరేకి, ఈమె సాంప్రదాయాన్ని మించింది కనుక ఈవిడ సరి అయినది కాదు అని చెప్పి ఆమెని ఆలయంలో రానివ్వకుండా ఆమెని జుట్టు పట్టుకొని బయటికి గెంటేశారట. చూడండి, మన సమాజంలో ఎంత అజ్ఞానం అనేది కూడుకుని ఉందో. ఒక వైధవ్యంతో ఉన్నటువంటి ఆడది గుడికి రాకూడదు, ఈ సంప్రదాయాన్ని పాటించకూడదు, భక్తిని చేయకూడదు, ఒక మూల కూర్చొని ఉండాలి అనేది మూఢ సంస్కారం, అది మూఢ సంప్రదాయము. అది మన శాస్త్రం ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఏ స్థితిలో అయినా సరే ఇంకా ఆ స్థితిలో భగవంతుని ఆరాధించాలి. ఆ స్థితిలో కూడా వైధవ్యం సంభవించినా కూడా, భర్త కాలం చేసినా కూడా మనం ఏం చేయాలి, ఇక నా అసలైన భర్త ఎవరు, ఆ భగవంతుడే అనేటువంటి భావనలోనికి వచ్చి ఇంకా ఎక్కువ శరణాగతిని మనం చేయాలి. అందరూ చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, మేమేం చేయాలి, ఆలయానికి రాకూడదా, ఆలయంలో ఉండేటువంటి ఈ భక్తి కార్యక్రమాలలో మేము పాల్గొనకూడదా అనేటువంటి సందేహం మనకు రాకూడదు. అవునా కదండి? ఎవరైనా, ఏ జంతువు అయినా ఆలయంలోనికి వచ్చి భగవంతుణ్ణి ప్రార్థించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని శాస్త్రం అనేది శాస్త్ర విదితము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, మరి ఆ సంఘంలో అందరూ ఆమెను బయటికి నెట్టేశారట. నీవు ఈ ఊరి నుంచి వెళ్ళివేస్తారంటారు కదండి, అలా సమాజం నుంచి, ఊరి నుంచి ఆమెను బహిష్కరించారట. మరి ఆమె వాళ్ళ మీద ద్వేషించలేదు, కానీ ఆమె ఏం చేసింది, సరే నేను తిరుమలకు వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి, తరిగొండ నుంచి నేను తిరుమలకు వెళ్ళిపోదామని నిర్ణయించుకునేసి ఆమె బయలుదేరేసిందట. బయలుదేరుతూ ఉండగా ఆ కొండ ఎక్కే ప్రదేశంలో స్వామివారి స్వయంగా ప్రత్యక్షమయ్యారట ఆవిడ కోసం. అమ్మా, నీవు పుణ్యక్షేత్రానికి వచ్చేసి అక్కడ తిరుమలలో ఆ సమయంలో మనకు ఉండడానికి నివాసం కానీ, ఈ అన్నం దొరకడం కానీ ఎక్కడ కనిపించినటువంటి ఆ పరిస్థితుల్లో స్వామివారు ఊహాలక్ష్మిని మీరు ఉపాసన చెయ్యండి అని స్వామివారే ఆమెకు స్వయంగా చెప్పారట. అంటే మనం ఉండడానికి, తినడానికి మనకు సంపద కావాలండి కదండి, దాన్ని ఎవరిస్తారు మనకి, స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మనకి ఇస్తారు కదండి. కనుక నీవు నీ ఊహలో అమ్మవారిని నీవు ఉపాసన చెయ్యి, అనుష్ఠానం చెయ్యి, ప్రార్థించు, ఆరాధించు, ఆమె నీకు అన్నీ కూడా శుభాలు చేకూరుస్తుందని స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఆవిడకి చెప్పారట. చూడండి, స్వామివారే ప్రత్యక్షం అయిపోయారు ఆవిడ కోసం. అవునా కదండి? కనుక ఈవిడ బాటలో మనం కూడా నడవాలి అని మనం కూడా ఆలోచించాలన్నమాట. మరి ఆ భగవత్ ప్రేరణతో ఆవిడ వెళ్తూ ఉండగా అక్కడ ఒక మఠం వచ్చిందట, హతీరాంజీ అనేటువంటి మఠం. మనం వినే ఉంటాం తిరుమలలో. హతీరాంజీ మఠం వారు ఆమెకి కొద్దిగా ఆశ్రయం కల్పించారట. ఆమె ఉండడానికి, ఆమెకు భోజనాన్ని, ఆ సదుపాయాలన్నీ చేశారట. ఆమె చక్కగా ఏం చేసింది, అబ్బా నాకు ఒక గుడిసె దొరికింది, ఇంత ప్రసాదం దొరుకుతుంది, నాకు చాలు, ఇంకేం అవసరం లేదు, ఇంకా నా పని ఏంటి, భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవాలి అని చెప్పి ఆ గుడిసె చుట్టూ తులసి మొక్కల్ని పెంచిందట. చూడండి, ఎందుకంటే స్వామివారికి తులసి అంటే మహా ఇష్టం కదా, తులసి అర్చన చేయాలి కదా అని చెప్పి అక్కడి నుంచి తులసి ఆ చెట్లన్నీ పెంచి ఆ తులసి ఆకులతో మాలలు తయారు చేసి స్వామివారికి, వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ఆమె స్వామివారికి సమర్పించేదట. ఇలా గడుస్తూ ఉందట. ఒక్కసారి ఈ భక్తి శ్రద్ధలు, ఉపాసన క్రమం చూసి మనకు అన్నమాచార్యులు తెలుసు కదండి,
అన్నమాచార్యుల యొక్క వంశంలో ఉండేటువంటి వంశస్థులు కూడా ఈమె యొక్క శ్రద్ధ భక్తులను చూసి వారి యొక్క నివాసానికి తీసుకెళ్లి ఆమెకి ఉండడానికి నివాసం ఏర్పాటు చేశారట. చూడండి, మన భగవంతుని కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి ఏమేం కావాలో ఆ భగవంతుడే అన్ని సమకూరుస్తాడండి. మనకు తినడానికి ఉండడానికి ఏమీ కష్టం కలగదు. ఎందుకంటే ఆ విశ్వాసం మనకు ఉండాలి. మనం భక్తి చేస్తున్నాము, ఇవన్నీ వదిలేసి చేస్తున్నాము, మనం ఏమైపోతామో అనేటువంటి ఆ సందేహం మనకు అవసరం లేదని ఇక్కడ వెంగమాంబ గారే మనకు నిరూపణ చేస్తూ ఉన్నారు. ఆమెకు తినడానికి అన్నం కూడా లేదు, కానీ భక్తులందరూ కూడా ఆవిడికి ఉండడానికి నివాసము, ఆ ఆహార పానీయాలన్నింటినీ కూడా, ఆ సదుపాయాలన్నీ కూడా వాళ్ళు చేశారట. కనుక భగవంతుని మీద మనకు దృఢ విశ్వాసం అనేది ఉండాలి. భక్తిలో అదే మనకు సహాయపడుతుంది అని చెప్తూ ఉన్నారు. అన్నమాచార్య వంశస్థులు కూడా ఆవిడిని తీసుకెళ్లి ఆమెకు అన్ని కూడా ఉండేలాగా ఆమె సదుపాయాలన్నీ చేస్తూ ఉన్నారట. మళ్ళీ ఇప్పుడు తిరుమలలో కూడా ఆలయ అర్చకులు అప్పుడు ఈవిడేంటి వైధవ్యం ఉంది, ఎంతసేపు ఆ విషయాన్నే చూస్తూ ఉన్నారే కానీ ఆమెలో ఉండేటువంటి భక్తిని చూడడం లేదట. ఎంతసేపు ఈమె వైధవ్యం ఉంది, ఈమె అనర్హురాలు, భగవంతుని ఆరాధనకి పనికిరాదు అనే ఆలయ అర్చకులు, ఆలయ అధికారులందరూ చూస్తున్నారట. ఒకసారి ఈమె నివాసం ఉండేదకంటే ఇల్లులో ఆమె ధ్యానం చేస్తూ ఉందట, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉందట. పక్కన ఈ కొందరు పూజారులు ఏం చేశారంటే వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆ ఇస్త్రాకులు ఏవైతే ఉన్నాయో ఆవిడ మీద వేసేవారట. చూడండి, ఇలా చేయించండి, మనకు ఇది వైష్ణవ అపరాధం, అవునా కదండి. అందుకే అండి మన మనసులో ఎప్పుడు కూడా అసూయ ద్వేషాలు అనేది ఉండకూడదు. భక్తులపైన ఇంకా అసూయ ద్వేషాలు ఉన్నాయనుకోండి, అది ఇంకా ఘోరమైన పాపం అనేది మనకు వస్తుంది. ఎవరి మీద మనము అసూయ ద్వేషం అనేది మనము చూపించకూడదు. ఎందుకంటే అందరిలో కూడా పరమాత్మ స్వరూపమే ఉంది. అయ్యా, నాలో ఒక ఆత్మ ఉందా, నీలో ఒక ఆత్మ ఉందా, నీలో ప్రవహించేది రక్తమా, నాలో ప్రవహించేది వేరే రక్తమా అనేది లేదు. శరీర తత్వము అలానే ఉంది. ఒకవేళ శరీర తత్వం వేరేగా ఉన్నా కూడా లోపల ఉన్న నిజస్వరూపం ఏంటయ్యా అంటే ఆత్మస్వరూపాలు. కనుక ఆత్మలో పరమాత్మ, మన హృదయంలో పరమాత్మ ఉన్నారు కనుక ఎవరిని కూడా మనము ద్వేషించకూడదు. వారిని తిట్టడము, కొట్టడము, వాళ్ళని నిందించడము, అవమానించడం అనేది మహాపాపకరమైనటువంటి విషయాలు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మరి భక్తుల మీద అసూయ చూపిస్తే, భక్తుల మీద ద్వేషం చూపిస్తే భగవంతుడు ఊరుకొని ఉంటాడండి? ఊరుకోడు. భక్తులు ఎప్పుడు కన్న బిడ్డల్లాగా కాపాడుతూ ఉంటాడు, కన్ను రెప్పలాగా భగవంతుడు ఆ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఇలా జరుగుతుంటే వారు తినేదట విస్తరాకులన్నీ ఆవిడ మీద వేసేవారట. ఇప్పుడు ఆమె కళ్ళు చేసి ఇలా కోపంతో చూశారట. ఎప్పుడైతే అలా చూశారో వెంటనే వారింట్లో ఉండేవారందరూ ఒక్కొక్కరు మరణిస్తూ వస్తున్నారట. చూడండి, వైష్ణవ అపరాధం ఇది. భగవంతుని యొక్క భక్తులకు అపరాధం చేస్తే స్వయంగా ఆ స్వామి వారి యొక్క పాదాలకే మనము అపచారం చేసినటువంటి ఫలితం అనేది మనందరికీ వస్తుంది అని చెప్తున్నారు. కనుక భక్తుల్ని ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు. మరి అభక్తుల్ని మనం కించపరచొచ్చా మాతాజీ అంటారా? ఎవరిని కించపరచకూడదు. వారు భక్తుడైనా, అభక్తుడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, ఏమి తెలియని వాళ్ళైనా సరే మనం ఏం చేయాలి? ద్వేషించకూడదు, అసహించుకోకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. మన భాషలో చెప్తూ ఉన్నాం అనమాట, అలా అర్థం అవ్వాలనేసి. సరే, ఇలా జరుగుతూ ఉంటే వారి ఇంట్లో ఒక్కొక్కరు మరణిస్తూ ఉన్నారట. ఇంకా వారి మొత్తం కుటుంబంలో ఒక్క పిల్లవాడు మాత్రమే మిగిలాడట. చూడండి ఎంత శాపం అనేది వచ్చేసిందో. ఆ పిల్లవాడికి అర్థమైపోయిందట, ఏంటి మా ఇంట్లో అందరూ చనిపోతూ ఉన్నారే, ఎందుకంటే ఆ మహాభక్తురాలికి మేము అపరాధం చేశాము అని అర్థం చేసుకుని ఆవిడ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మ తల్లి, మీరు మంచి భక్తురాలు, మహోన్నత భక్తురాలు, కనుక మమ్మల్ని క్షమించండి, మా తండ్రి అపరాధం చేశారు అని ఎప్పుడైతే వేడుకున్నాడో అప్పుడు ఆమె ఒక వరం ఇచ్చిందట. మీ కుటుంబంలో, మీ వంశంలో ఒక్కొక్కరు మాత్రమే మిగులుతారు. చూడండి, యోగులు కానీ, ఋషులు కానీ, మహాత్ములు కానీ, భక్తులు కానీ వారు శపిస్తే, వారికి కోపం కలిగిస్తే ఇలాంటి దుష్ప్రభావాలే కలుగుతాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలండి. ఎవరిని ఏమనకుండా, మరి ఎవరైనా ఏమన్నంటే మనం ఊరుకోవాలా అనేటువంటి ప్రశ్న కూడా మనలో వస్తుంది, అవునా కదండి. మనం ఎవరిని ఏమనము, కానీ ఎదుటి వ్యక్తులు మనం నిందిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మనం రక్షణ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు చూడండి, ఎవరైనా వచ్చి చంపేదానికి వచ్చేస్తారు, అప్పుడు కూడా ఓ శ్రీమన్నారాయణ అనేటువంటి ఆ దీంట్లో మనం ఉన్నామా లేదు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, తెలివిగా ప్రయత్నం చేయాలి. కానీ ఆ కొట్లాట రాకుండా జాగ్రత్తగా మనము వహించాలి. మిగిలినది ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు. మనం అపరాధం చేయకూడదు, వాళ్ళు అపరాధం చేసినా మనం తప్పించుకొని తిరగాలి. ఎందుకంటే భగవంతుడు అన్ని చూస్తుంటాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణ అని అంటున్నారు. అయ్యా, కారణాలన్నిటికీ కారణభూతుడైన వాడు ఎవరు? ఆ శ్రీమన్నారాయణుడు, అవునా కదండి.
అమ్మ మాతాజీ మా జీవితంలో అమితమైన కష్టం వచ్చేసింది, నష్టం వచ్చేసింది, ఎంతో దుస్సంఘటన జరిగిపోయింది, దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వేశారనుకోండి, దానికి కారణం ఎవరు? ఆ దేవదేవుడే కదా. ఇలా కాళ్ళు లేకుండా చేతులు లేకుండా పుట్టిస్తూ ఉన్నాడు. ఎవరు కారణం? ఆ దేవుడే. ఎందుకు ఆ దేవుడు ఇలా సృష్టించాడు అనేటువంటి సందేహాలు చాలా తలెత్తుతాయి. అవునా కదండి? మన రోడ్లో ఎవరినైనా చూస్తాము, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, రకరకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏమనుకుంటారు, దేవుడా నాకు తల్లిదండ్రులు లేకుండా చేసినావు నువ్వు అని ఎన్ని నిందలు వేస్తామండి మనము. కానీ ఇలా జరిగే ప్రతి సంఘటనకి కారణం ఎవరయ్యా అంటే మనమే అని కర్మ సిద్ధాంతం చెబుతూ ఉంది. మనం ఈ జన్మలకు చెడ్డ కర్మలు చేసిండకపోవచ్చు, కానీ ముందు జన్మల్లో చేసినటువంటి కర్మల ఫలితాన్నే ఇప్పుడు మనము అనుభవిస్తూ ఉన్నాము. అది సుఖమైన దుఃఖమైన. కనుక సర్వ కారణం ఏంటి? మన కర్మ ఫలితము. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఇచ్చేవాడెవడు? దేవుడు. కనుక మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని కూడా ఎలా చేయాలి? ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవాలి అని మనకు కర్మ సిద్ధాంతం ద్వారా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అయ్యా చెడు చెయ్యకు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్తున్నా కూడా మనం చేసేస్తాం. అవునా కదండి? మరి దాని ప్రతిఫలం కూడా మనకే కదా వస్తుంది. కనుక మనకు జరిగే ఆనందమైన దుఃఖమైన ప్రతి దానికి ఎవరయ్యా కారణము? ఎవరండి? మనమే అని అని శాస్త్రం మనకు చెప్తూ ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇలా జరుగుతూ ఉంటే అప్పటి నుంచి కూడా ఈవిడ యొక్క మహిమలు చాలా ప్రభావితంగా ఉన్నాయని భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారితో సహా వెంగమామ్మని కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారట. ఈమె చాలా మహిమలు ఉన్నాయి, చాలా తపోశక్తి కలిది, చాలా దీక్ష కలిది, భక్తి శ్రద్ధలు కలిది, కనుక ఈమె మంచి శక్తిరాలు, మంచి భక్తి శక్తి ఈమె దగ్గర ఉందని చెప్పి అందరూ ఆమెను దర్శనం చేసుకునేవారట. అప్పటి నుంచి ఆమె యొక్క మహిమలు మనకు బయటికి వస్తూ ఉన్నాయట. అలా జరుగుతూ ఉండగా ఒక్కసారి ఏమైందంటే, ఆలయ అర్చకులు ఇంకా ఆమెని కొందరు ఉంటారు కదండి, చదువుకున్నవారు ఉంటారు, చదువుకోని వారు ఉంటారు, వారికి అర్థం కాదు కనుక ఆమె చూడండి భక్తురాలుగా, ఇప్పుడు చూడండి వెంగమాంబ ఎంతో భక్తి చేస్తుంది, సేవలు చేస్తుంది, అయినా కూడా ఆమెకి ఎందుకు ఇన్ని కష్టాలు? భక్తులకు ఏమైనా కష్టాలు రావచ్చా? ఆమె అన్నింటినీ వదిలేసి భగవంతుని నమ్ముకొని భక్తి చేస్తూ ఉంటే ఆమెకి ఎలాంటి కష్టాలండి? జుట్టు పట్టుకొని బయటికి లాగేయడము, అలాగే సంఘ బహిష్కరణ, ఊరు బహిష్కరణ, ఇలా తిండి తిప్పలు లేకుండా తల్లిదండ్రులు వదిలేసి ఇలా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతుంది? మరి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది కదండి. భక్తి చేసేటప్పుడు మనకి ఎన్నో కష్టాలు వస్తాయట, కానీ ఆ కష్ట నష్టాల్లో మరి భక్తి చేయకపోతే కష్టాలు రావండి? భక్తి చేసినా కష్టాలు వస్తాయి, భక్తి చేయకపోయినా కష్టాలు వస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, మరి రెండు సందర్భాల్లోనూ కష్టాలు వస్తే మేము ఎందుకు భగవంతుని ఆరాధించాలి అనేటువంటి ప్రశ్న వేసుకోవచ్చు. చూడండి, ఆ కష్టాలు వచ్చిన దానికి కారణము మన కర్మలు. మరి భక్తి చేయడం వల్ల కలిగే లాభం ఏంటి? ఆ కష్టాలని తట్టుకునే శక్తి భగవంతుడు మనకి ఇస్తాడండి. ఇప్పుడు చూడండి, చాలా మంది మనం చూసాము, చాలా మందికి కష్టాలు, చూడండి పత్తి రైతులు ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అవునా కదండి? చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పులు చేసేస్తారు, పంటలు పెట్టేస్తారు, ఆ పంట నష్టం అయిపోతుంది, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసేసుకుంటూ ఉంటారు. అప్పులు చేయడం ఎవరిది తప్పు? ఎవరిదండి? మనదే. మన తాహతకు మించి అప్పులు ఎందుకు చేయాలి మనము? అవునా కదండి? మనం గంజి నీళ్ళు తాగొచ్చు మన స్థితిలో, అదే సరిపోతుంది. లేదు నేను రోజు అన్నమే తినాలి, బిర్యానీ తినాలి అంటే అప్పు చేయాల్సి వస్తుంది. మరి అప్పు తీర్చే స్థితిలో మనం ఉన్నామా? లేదు. మరి ఆ సంఘర్షణ తట్టుకోలేక ఆత్మని హింసించుకోవడం, ఇలా తప్పులు ఎవరి వల్ల జరుగుతున్నాయి? అది మనము అర్థం చేసుకోవాలి. కనుక ఇలా జరుగుతున్న ఆలయ అర్చకులే ఆవిడ్ని అవమానిస్తున్నారట, ఆమెని అష్ట కష్టాలు పెడుతూ ఉన్నారట. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి బ్రహ్మోత్సవాలు వచ్చాయట. ఆవిడ తిరుమలలో ఉన్నారు, ఆమెకు కుటీరం ఏర్పరిచారు, కానీ ఆలయ అర్చకులు ఆమెని ఈమె మంచి భక్తురాలు అయిపోయింది, మంచిగా రచనలు చేస్తుంది, మంచిగా కీర్తనలు పాడుతుంది, ఈమెకి ఎక్కువ జనసమూహం అనేది వచ్చేస్తుంది, కనుక ఈమెని మాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుంది, ఈమెని ఆలయానికి రానివ్వకూడదు అని ప్లాన్ చేసేసారట, ప్రణాళిక వేసుకున్నారట. ఎవరు? ఆలయ అర్చకులే అలా చేస్తూ ఉన్నారట, లేదా ఆలయ పెద్దలు అట్లా చేస్తున్నారు. అలా చేయించండి. ఎవరికైనా పేరు వస్తుంటే మనం ఏం చేయాలి? సంతోషించాలి, వీలైతే సంతోషించాలి. కానీ వారి మీద పేరు రాకుండా అసూయతో వాళ్ళని ఏం చేస్తామో కిందికి లాగేళ్ళని చూస్తాం. ఎవరికైనా ధనం ఎక్కువ ఉందనుకోండి,
వారి మీద అసూయపడ్డాం. అయ్యో నాకు లేదే, వారికి ఉందే, వారు బాగున్నారే నేను బాగలేనే, వారు అందంగా ఉన్నారే నేను అందంగా లేనే, వారికి మంచి పదవి ఉందే నాకు లేదే, వారికి పేరు వస్తుందే నాకు పేరు రావడం లేదే అని అసూయ పడడం మంచిదా అండి? అసూయ అనేది ఎంత చెడ్డది అంటే, ఒక పత్తి ఉంది, పత్తిని తీసుకోండి, ఒక కట్టెని తీసుకోండి, అగ్గిపుల్లగా వెలిగిస్తే దేనికి త్వరగా వెలుగుతుంది, ఏది మండిపోతుంది త్వరగా? మీరే చెప్పాలి, నాకు తెలియదు. పత్తి దగ్గరికి అగ్గిపుల్లతో మనం నిప్పు ఇస్తే, లేదా ఇంకో పక్కన కట్టెకి నిప్పుని వెలిగిస్తే ఏది రెండు వెలుగుతాయి? మీరు చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. ఏది ఏది వెలుగుతుంది ముందుగా? పత్తినే, అవునా కదండి? అలా ఆ అసూయ అనేది అలాంటిదట. కనుక అసూయ అనేది ఈ జన్మలో మనం అసూయ పడ్డామనుకోండి, ఈ జన్మకే పరిమితం కాదు, జన్మార్జితంలో ఇంకొక జన్మలో కూడా ఈ అసూయ అనేది మనతో పాటు వెళ్ళిపోతుందట. కనుక మనం పక్కవారిని చూసి ఏం చేయాలి? ఆనందించాలి. అబ్బా ఎంత బాగున్నారు, ఎంత చక్కగా సంపాదించుకున్నారు, ఇంకా బాగా సంపాదించుకోండి, హాయిగా ఉంది అని దీవించాలి. లేదంటే గమ్మున ఉండిపోవాలి. అంతేగాని వాళ్ళని మనము కిందికి లాగాలని అనేటువంటి అలా చేసామనుకోండి, ఎవరి మీద అయినా అసూయ, నేను శాంతమ్మ మీద అసూయ పడ్డాను అనుకోండి, లోపల నాకేమనిపిస్తుంది? మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతి అయిపోతుంది. నాకు బాధ, ఎంతసేపు ఆమెని దిగదార్చాలి, ఆ శాంతమ్మ గారికి ఎంత పేరు వచ్చేస్తాంది ఇక్కడ అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఎంతసేపు నా మనసు దాని గురించే ఆలోచిస్తూ ఉంటే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. కనుక అసూయ మనలో కలుగుతుంది, అది స్వభావం, అది సహజమే. కానీ ఏం చేయాలి? అలాంటప్పుడు మనము భగవంతుని ప్రార్థించాలి. ఇక్కడ ఎందుకండి మనం అందరూ సమావేశం అయి ఉన్నామో, మనలో ఏవైనా దుర్గుణాలు కొంచెమైనా ఉన్నాయో వాటన్నిటినీ మనం బయటకు పంపించేయాలి. అందుకోసమే మనం వింటున్నాం శాస్త్రాలని, జ్ఞానాన్ని ఎందుకు వింటున్నామండి? మనలో తప్పకుండా ఉన్నాయండి, మనలో తప్పకుండా లేవండి అని ఎవరైనా అంటారా? మనలో అసూయ లేదా, ద్వేషం లేదా? లేదండి. మనలో కామక్రోధాలు లేవా? తప్పకుండా ఉన్నాయి. ఎంత స్థితిలో ఉన్నాయి? కొంచెం ఉన్నాయి. ఆ కొంచాన్ని కూడా మనం బయటికి తరిమేయాలి. అందుకే శాస్త్రాన్ని మనము వింటున్నాము. శాస్త్ర జ్ఞానం అనేది ఒక దీపం లాంటిది. దీపం ఏం చేస్తుందండి? ఒక పెద్ద రూమ్ చీకటిలో ఏం చేస్తుంది? ఆ దీపము ప్రకాశాన్ని, వెలుగుని ఇస్తుంది. అలాగే మన మనసులో ఉన్నటువంటి ఈ చీకటి అంటే ఏందో తెలుసా? అసూయ, ద్వేష, అలాగే కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు ఈ హృదయంలో శత్రువులు నాటుకుని పోయి ఉన్నాయి. అవునా కదండి? ఆ శత్రువులన్నీ బయటకు పంపించేలా వద్దా? దొంగలని ఏం చేయాలి? మనము జ్ఞానం తెలుసుకొని బయటకు పంపించేయాలి. బయట ఎవ్వరు శత్రువులు లేరండి, బయట ఎవ్వరు శత్రువులు లేరు. శత్రువులంతా లోపలే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ అరిషడ్ వర్గాల రూపంలో మన మనస్సులో పాతుకొని ఉన్నారు. అయ్యా మేముంటాం లోపల, మాది ఇది స్థలము, మేము చెప్పినట్లు నువ్వు వినాలి అని మన లోపల ఉండి మనల్ని వినాశనానికి గురి చేస్తున్నటువంటి ఈ శత్రువుల్ని మనం ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకొని బయటికి తరిమేయాలి. అందుకు మనము ఈ శాస్త్ర జ్ఞానాన్ని వినాలి. దొంగల్ని మనం ఇంట్లో పెట్టుకుంటామండి? పెట్టుకుంటారా మీరు పెట్టుకుంటారా? దొంగల్ని, శత్రువుల్ని మీరు ఇంట్లో పెట్టుకుంటారండి? మనకి నష్టం చేసే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోము. మరి నిజంగా లోపల శత్రువులు ఉన్నారా అని తెలుసుకోవాలి కదా కనీసం. శత్రువులు అంటే మనం ఎంతసేపు బయట చూస్తా, వాడు మంచోడు కాదు, వీడు మోసము, వాడు కుళ్ళు, వాడు ద్వేషం అని ఇలా చూస్తాము. కానీ ఎలా చూడాలి? ఇలా చూపించేటప్పుడు ఈ 3 ఏళ్ళు ఎక్కడున్నాయి మనకు? ఈ 4 ఏళ్ళు మన వైపే ఉన్నాయి. ఇదే భగవతత్వము. ఎంతసేపు ఆయన మంచోడు కాదు, ఆయన అసూయాపరుడు, ఈయన ద్వేషపరుడు, ఈయన మంచోడు కాదు, ఇలా చూపిస్తూ ఉంటామే. మన వైపు మనం చూపించుకోవాలా వద్దా? ముందు మన ఇంట్లో ఉండే చెత్తని క్లీన్ చేసుకోవాలి కదండి, శుభ్రం చేసుకోవాలి కదా. మళ్ళీ పక్కింట్లో ఉండే వాడి చెత్తని మన ఇంట్లో చెత్తను పెట్టుకుంటామా? మన ఇంట్లో అనుకోండి అంత చెత్తగా ఉంది, ఎలా అనిపిస్తుంది మనకి? ఎలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది? మనసుకి ఎలా అనిపిస్తుంది? బాగుంది. అదే శుభ్రంగా పెట్టేసామనుకోండి, ఇంట్లో దేవతామూర్తులు పెట్టుకున్నాం, హాయిగా అగరవత్తులు, దీపాలు వెలిగించాము, నైవేద్యాలు ఇస్తున్నాము, ఎలా ఉంటుందండి ఇల్లు? అదే వైకుంఠము. ఎప్పుడైతే దేవుడు మన ఇంట్లో నెలకొని ఉంటాడో అదే వైకుంఠము. వైకుంఠం ఎక్కడా లేదు, ఇక్కడే మన ఇంట్లోనే వైకుంఠం ఉంది. అలా మనం మార్చుకోవాలంటే మన లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అందరూ అనుకుంటారండి, నేను ఆనందంగా లేను, ఆనందం ఎలా రావాలి, శాంతి నాకు ఎలా రావాలి అని ఎన్ని ఆలోచిస్తామండి. డాక్టర్ల దగ్గరికి పోతాము, సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతాము, పెద్ద వాళ్ళ దగ్గరికి పోతాము. ఎందుకు? నేను ఆనందంగా లేదు, నాకు అన్నీ ఉన్నాయి కానీ పుత్రుడు లేడు, నాకు అన్నీ ఉంది కానీ మనశ్శాంతి లేదు, నాకు అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు. దానికి కారణం ఏంటి? మనలో ఉండేటువంటి ఈ శత్రువులు.
మనలో ఉండేటువంటి ఈ గజ దొంగలు వాళ్ళందరినీ బయటికి పంపించి చూడండి. వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఎప్పుడైతే పంపించేస్తామో లోపల ఉన్నటువంటి పరమాత్మ బయటికి వస్తారు. లోపల ఏం మిగులుతుంది? లోపల ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, లోపల ఎంత పరిశుభ్రంగా ఆనందంగా ఎంత హాయిగా అనిపిస్తుందో అదే పరమాత్మ తత్వము. పరమాత్మ ఉన్నాడయ్యా, అందరి హృదయాల్లో ఉన్నాడా లేదా అప్పుడు అర్థమవుతుంది. అవునా కదండి? అప్పుడు మనలో ఆనందం అనేది వెలుగుతుంది. కనుక మనము మాట్లాడేది, ఆలోచించేది, ప్రవర్తించే విషయంలో శాస్త్ర విదితంగా మంచి చేయి, మంచిగా ఉండు, ఇదే శాస్త్రం. ధర్మంగా ఉండు, ధర్మనిష్టగా ఉండు, ఇదే శాస్త్రం. ధర్మం అంటే ఏంటి? మంచిగా చూడడం, మంచిగా చేయడం, మంచిగా ఆలోచించడం, ఇదే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఇది ధర్మం. ఎవరిని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పెట్టద్దు. అందరినీ సంతోషంగా చూడు, నువ్వు సంతోషంగా ఉండు. అందరినీ ప్రేమించు, నువ్వు ప్రేమించు. అందరినీ ప్రేమించడంలోనే నీ ప్రేమ వచ్చేసింది. ఇప్పుడే నీకు ఆనందం వచ్చేసింది. డబ్బులు ఇస్తేనే కాదండి ఆనందం, డబ్బులు ఇస్తేనే ఇంకా నష్టం. ఎదుటి వ్యక్తి డబ్బులు ఇచ్చామనుకోండి, అబ్బా నేను ఈరోజు ఈయనకు 10 లక్షలు ఇచ్చేసాను, అప్పటి నుంచి నాలో టెన్షన్ మొదలైపోతుంది. అబ్బా నేను ఇచ్చేసాను, ఎందుకు ఇచ్చినాను, ఎలా ఇచ్చినాను, లేదా ఆయన నన్ను పొగడలేదు. శ్రీనివాసులు సార్ 10 లక్షలు ఇచ్చా ఇప్పుడు నేను, కానీ అప్పటి నుంచి నన్ను శ్రీనివాసులు సార్ పొగడలేదే, నాకేం చేయలేదే, ఎందుకు ఇచ్చేసాను, ఇలా బాధ అనేది మనలో నెలకొంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుని జ్ఞానం విన్నామో, శాస్త్ర జ్ఞానం విన్నామో, శాస్త్ర జ్ఞానం మనకెందుకండి, భగవంతుని జ్ఞానం మనకెందుకంటే మనం ఆనందంగా ఉండడాని కోసమే. భగవంతుడు ఎందుకు వచ్చాడండి? ఆయన గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడా? కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూడండి, ఎంత చిన్న పనికి ఎంత పెద్ద పని వేసుకొని వచ్చాడు. అవునా కదండి? ఆయన కళ్ళు మూసుకుంటే మనందరూ నాశించిపోతాం. అవునా కదండి? కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడండి భగవంతుడు మన కోసము? ఒక చిన్న విషయం చెప్పాడా, సరళంగా చెప్పాడా, మనం మంచిగా ఉండాలి, మంచి చేయాలి, అంతే. దానికోసం భగవంతుడు వస్తున్నారు. మంచిగా ఉండము, మంచి చేయము, సంతోషంగా ఉండము, సంతోషంగా ఉండలేము. అవునా కదండి? ఇతరుల వల్లే కదా మన కష్టాలు. ఎంతమంది ఒప్పుకుంటారండి మాకు ఇతరుల వల్లే కష్టాలని? చేతులు ఎత్తాలి ఇప్పుడు. ఇతరుల వల్లే మాకు కష్టాలు వస్తున్నాయి. అవునా కదండి? మా వల్ల మాకు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు జ్ఞానం ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా మంచి చేయాలి, ఎలా నాకు నేను మంచి చేసుకోవాలి, అందరినీ నువ్వు మంచిగా చూడండి. అయ్యా, నీ కుటుంబంలో ఉండే వాళ్ళనే ప్రేమిస్తావా, పక్కన ఉండే వాళ్ళని ద్వేషిస్తావా, ఎలా శాంతి వస్తుంది నీకు? కానీ వాస్తవమైన విషయం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరూ మనమందరూ ఒక్కటే. ఎవరు కాదంటారండి ఇక్కడ? మనమందరూ ఒకటే అని అంటాం శాస్త్రం. మనందరూ కాదండి, వారు వేరే, వీరు వేరే, వాళ్ళు చైనీస్, వాళ్ళు జపనీస్, వారి క్రిస్టియన్స్, వారిది అని ఎవరు చెప్తారు? అందరి ప్రాణంలో ఉండేది ఒక్కడే, ఒక తత్వమే, పరమాత్మ తత్వము అని శాస్త్రం చెప్తుండగా, దేవుడు చెప్తుండగా ఎందుకు వినం మనము? మరి మనకు శాంతి ఎక్కడ వస్తుంది? ఆనందం ఎక్కడ వస్తుంది? ఎంతసేపు చాడీలు చెప్పడమే. జన్మ ఇచ్చింది చాడీలు చెప్పుకోవడానికి, జన్మ ఇచ్చింది వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోవడం కోసం. అయ్యా, నీకు శరీరం వచ్చింది, జ్ఞానం సంపాదించు, సాధన చేయి. వెంగమామ సాధన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, భగవంతుడి శాంతి. ఎందుకు ఈ శరీరం ఇచ్చారు? ఒకటి పక్కన వాడి గురించా మనకు ఈ శరీరాన్ని ఇచ్చారు? మనిషి ఎంత దుర్లభమైంది, ఎంత కష్టం అండి తెలుసా? కొన్ని లక్షల కోట్ల జన్మలు మనం ప్రయత్నం చేస్తే, భగవత్ భక్తి చేస్తే, లేదా పుణ్యం చేస్తే ఈ శరీరం వస్తుంది. దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణభంగుర తత్రాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం. ఒక నీటి బుడగ పుట్టి ఎలా వెంటనే పోతుందో అలా చూసేటప్పుడు మన జీవితం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాము? వీడి బాగలేదే, వాడు బాగలేదు, నాకు ఇది లేదే, అది లేదే, దీంతోనే మన జీవితము ముగిసిపోయి ఇంకో జన్మ వచ్చేస్తుంది. అందుకు కాదయ్యా, మానవ శరీరం ఎందుకు వచ్చిందంటే మన వల్లే, మనం చేసుకున్న పుణ్యమే వచ్చింది. కానీ ఈ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? వెంగమామ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఆ లక్ష్యానికే, ఆ ఉద్దేశానికి ఈ శరీరాన్ని ఉపయోగించాలి తప్ప ఇంకా వేరే ఉద్దేశానికి ఈ శరీరాన్ని ఉపయోగించినా కష్టాలు పడేది జన్మలకు మనమే. ఒకరికి చెడు చేస్తున్నామంటే మనకే చెడు చేసుకుంటున్నాము, ఒకరికి హితం మేలు చేస్తున్నామంటే మనకే మేలు చేసుకుంటున్నాము. ఇది సత్యము, ఇది తత్వ జ్ఞానము, తత్వమసి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకు రాదండి ఆనందము?
చాలా మంది కంప్లైంట్ ఇదే, మేము ఆనందంగా లేము, మేము దుఃఖంలో ఉన్నాము, మేము కష్టాలు ఉన్నాము. ఎంతసేపు ఇది ఎందుకంటే ఎంతసేపు పక్కన వాడి గురించే మన యొక్క ధ్యాస. ఎవరిని మంచిగా చూడము, స్వార్థము. ఈ స్వార్థాన్ని ఏం చేయాలి? బయటికి దొబ్బేసేయాలి. ఎవరినైనా స్వార్థంగా చూసామనుకోండి, ఎవరిని స్వార్థంగా చూసుకుంటున్నాము? మనకే స్వార్థం చూసుకుంటున్నాము. మనం చేసే ఉపకారంలోనే మన ఉపకారం ఉంది. ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి, మనకు ఇంకో జన్మలో దేవుడు 3 సార్లు అన్నం పెడతాడు, 10 సార్లు అన్నం పెట్టిస్తాడు. ఇప్పుడు 10 మెతుకులు ఇచ్చామనుకోండి, ఎవరికైనా 100 మెతుకులు దేవుడు మనకి ఇస్తాడు. ధర్మం అదే. మానవ ధర్మం ఏంటి? పరోపకారం. ఈ శరీరం ఇచ్చింది ఇలా మంచి చేయయ్యా, మంచి ఉత్తమ గతిలోకి వెళ్ళయ్యా అనే చెప్తుంది. కానీ ఇవన్నీ మనం వింటున్నామా? విన్నా ఆచరిస్తున్నామా? మరి ఎందుకుంటుంది ఆనందం మన జీవితంలో? ఎందుకు వస్తాయి ఈ జన్మలు? ఇది అజ్ఞానము. ధర్మం అంటే ఏంటి? నువ్వు ధర్మాన్నే తీసుకెళ్తావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తావు? వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళమయ్యా, మేము వచ్చేటప్పుడు ఏమి తీసుకెళ్ళమయ్యా అంటారు. తప్పకుండా తీసుకొస్తున్నాం, తప్పకుండా తీసుకుని వెళ్తున్నాం. ఏం తీసుకొస్తున్నాం? మనం చేసినటువంటి పుణ్య పాప కర్మ ఫలితాల్ని తీసుకొని వస్తున్నాం. ఒక బ్యాగేజ్ లాగా మూట పోసుకొని వస్తాం కదా మనం ఊరికి పోతే, అలా తీసుకొని వస్తున్నాం. పోయేటప్పుడు ఏం చేస్తున్నాము? అవే తీసుకొని పోతున్నాం. కనుక నువ్వు ధర్మాన్ని మూట కట్టుకో. దేన్ని మూట కట్టుకోవాలి? సద్దన్నాన్ని మూట కట్టుకొని పోతాం మనము, బొరుగులు మూట కట్టుకొని పోతాం. అలా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలయ్యట అంటే ధర్మాన్ని తీసుకెళ్ళాలి. ఒక రాజు ఉన్నాడట. ఒక రాజు చాలా ఐశ్వర్యం, ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటున్నాడట. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పాడట, అయ్యా ఇప్పుడు ఒక ఋషి వచ్చారు, ఆయన మీరు ఎన్ని రోజులు బతుకుతారో చెప్పేస్తారు అన్నారట. ఆయన వచ్చి చెప్పారట, ఈ నిమిషంలో మీరు మరణిస్తారు అని చెప్పారట. ఇప్పుడు రాజు ఆలోచించారట, ఇప్పుడు నేను ఐశ్వర్యాన్ని ఎంత ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, కొంచెమైనా తీసుకెళ్తానా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడట. ఆయన అన్నాడట, ఒక చిన్న సూది, ఒక చిన్న మట్టి రేణువు కూడా నువ్వు తీసుకెళ్ళలేవు, తీసుకెళ్ళండి చూద్దామన్నారట. అది నేనెలా తీసుకెళ్తాను అన్నారట. ఇదండి మీరు ఇంతవరకు సాధించింది ఇదే. ఏమన్నా తీసుకెళ్లారా? కనుక మనం ఏం చేయాలి? ధర్మం చేయాలి. ధర్మం అంటే ఏమి? మేమెందుకు చేయాలి ధర్మం అంటే? మరి నీకు ఎలా వస్తుంది ధర్మము? నాకెవ్వరు సహాయం చేయలేదండి, నేనే అందరికీ సహాయం చేయాలి అంటారు. అవునా కదండి? నాకెవరు సహాయం చేయలేదు అంటే నువ్వు చేయలేదు కాబట్టే నీకు సహాయము రాలేదు. అవునా కదండి అని ఇంకా చెప్తూ పోతూ ఉంటే చాలా ఉంటుంది. ఇది చెప్పేద్దాము ఈ తత్వాన్ని. కనుక మనము దీనిలోకి వచ్చేద్దాం. అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఇలా ఆమె మహిమలు జరుగుతూ ఉంటే ఆమెకి చూడండి భక్తులు పెరిగిపోతున్నారు, ఆమెని చాలా డబ్బులు ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు, ఆమెను గౌరవిస్తున్నారు. ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆ డబ్బునంతా తీసుకొని ఏ స్విస్ బ్యాంకులోనూ దాచిపెట్టలేదండి. ఆ డబ్బులంతా ఏం చేసింది? అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసిందట. ఇలా నా స్వామి కోసం భక్తులందరూ వస్తున్నారే, వారికి ఆకలి వేస్తుంది, వారికి ఉండడానికి ఇల్లులు కావాలి, వాళ్ళకి ఉండడానికి నీరు కావాలి అని చెప్పి అన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించేసి ఆ విధానంలో కూర్చుందట. భగవంతుని కోసము ధ్యానం చేస్తూ, రచనలు చేస్తూ, పాటలు రాస్తూ, కీర్తనలు రాస్తూ కూర్చుందట. ఇంకా అందరూ వచ్చేది ఆమెను డిస్టర్బ్ చేసేదట. అమ్మ మీరిది, మీరది, అది చెప్పలేదు, సారీ మనం వెళ్ళిపోయాం, ఎక్కడికి వెళ్ళిపోయాం. ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఈమెను ఇలా అవమానించారు కదండి, స్వామివారి కోపం వచ్చేసిందట. ఇంకా రథం కదలలేదట. ఆమె కుటీరం నుంచి దాటిపోయిందట. ఇంకా రథం కదలలేదట. రథం కదలకపోతే వాళ్ళకి అర్థమైపోయింది అర్చకులు, మనము ఈమెను అవమానించాము, గుడికి రావద్దని చెప్పాము, ఇప్పుడు స్వామివారు అయితే ఆగిపోయినారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కారం చేసి, అమ్మ మీరు శుద్ధ భక్తురాలు, మీరు యోగిని, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అనుగ్రహించండి, మీరు వస్తే కానీ స్వామివారి రథము కదలదు అని చెప్పిందట. అప్పుడు ఆవిడ అన్నారట, నేను వస్తే నిజంగా స్వామివారు ప్రసన్నం అవుతారంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని వచ్చి ఆమె ఆరతి ఇచ్చిందట. ఎప్పుడైతే ఆరతి ఇచ్చిందో స్వామివారి రథం దాపడబడగా కదిలిపోయిందట. చూడండి శుద్ధ భక్తుల యొక్క శక్తి, భక్తి, ప్రేమ, దయ ఇలా ఉంటాయి. ఇలాంటి సుగుణాలను మనం కూడా అన్వయించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని మనకు వెంగమాంబ గారు మనకు చెప్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా మహిమలన్నీ ఆమెకు చాలా విరాళాలు వచ్చాయి. నిత్య అన్నదాన కార్యక్రమాలను ఆమె ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా ఒక్కసారి ఏమైందట అంటే స్వామివారికి ఇప్పుడు ఆమె దూరంగా ఉంది, ఆమెను తరిమేశారు ఆలయ అర్చకులు. ఎన్ని చేసినా కూడా ఆలయ అర్చకులకు ఇష్టం లేదట. మళ్ళీ కొందరు వచ్చి మారిపోతూ ఉంటారు కదండి పెద్దలు, ఆలయ పెద్దలు. ఆవిడ్ని ఏం చేశారంటే నువ్వు ఇంకా రావద్దు అని చెప్పేశారట. ఈవిడ ఇంకా వీరెవరికి ఇష్టం లేదు, లేదా అందరూ భక్తులని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆవిడ మళ్ళీ 16 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక తుమ్ములు అనే తీరంలో, తుమ్మి తీర్థంలో
తుమ్మర తీర్థం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయిందట. అంటే తిరుమల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఆ తుమ్మర తీర్థం అనేది ఉందట. ఆవిడ అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తరిగొండలో అక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉందట. ఆ విగ్రహం వెనకాల ఒక సొరంగం ఉందట. అక్కడ ఆవిడ ధ్యానం చేసుకుంటూ ఆ సొరంగం నుంచి నేరుగా తిరుమల ఆలయం యొక్క కనెక్షన్ ఉందట. అంటే ఆవిడ ఈ గుహలో ఇక్కడ బయలుదేరిందంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ సొరంగంలోకి పోతే నేరుగా స్వామివారి యొక్క ఆలయ గర్భగుడిలోకి ఆమె వెళ్ళిపోతుందట. అలా నిత్యం రాత్రిపూట ఆవిడ దర్శనానికి వెళ్ళేదట. మరి మిగిలిన సమయం అంతా కూడా స్వామివారి మీద ఎన్నో రచనలు, సంకీర్తనలు అన్ని కూడా ఆవిడ రాసిందట. తర్వాత ఏమైందంటే ఈ హతిరాజు అనేటువంటి ఈ హతిరాంజీ అనేటువంటి భక్తుడికి ఒక సందేహం వచ్చిందట. ఏంటి, ఈవిడ ప్రతినిత్యం ఈ సొరంగం నుంచి ఆలయానికి వెళ్ళిపోతుందా, అది ఎట్లా చూద్దాము అని పరీక్ష చేయాలని చూసినట ఈ హతిరాంజీ. సరే అనేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంని ఆ సమయంలో మూసేస్తారు కదండి రాత్రి సమయంలో. ఈయన బయటికి పోకుండా లోపలే ఉండిపోయాడట ఈ హతిరాంజీ. ఆలయాన్ని వాకిలన్నీ వేసేశారట. ఆయన లోపలే ఉండిపోయారట. మరి ఈవిడ ఎలా వస్తుందో నేను చూద్దాం అని చూస్తూ ఉన్నారట. పరిశీలిస్తూ ఉంటే స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ దివ్య తేజస్సు అనేది వచ్చిందట. ఆ దివ్య తేజస్సు ద్వారా ఆ యోగ శక్తితో స్వామివారు యోగ శక్తిని ఇచ్చారట ఆవిడికి. అక్కడి నుంచి కూడా ఆమె యోగ శక్తి ద్వారా స్వామివారి యొక్క పాదాల దగ్గరికి వచ్చేసేటటువంటి ఆ యోగ శక్తి రూపంలో ఆవిడ వచ్చేదట. వచ్చి రోజు స్వామివారిని ఆమె దర్శనం చేసుకుంటేదట. ఇంకా కొందరు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఈమె ఈ 16 కిలోమీటర్ తుమ్మిని తీర్థంలో ఉన్నారో ఆ కుటీరంలోనికి స్వామివారే వచ్చేవారట. ఎందుకంటే గుడి వాళ్ళు ఈమెను రానివ్వరు కనుక స్వామివారు ఆమె దగ్గరికి వచ్చేసేవారు. దానికి నిదర్శనం ఏంటి అంటే, ఒకరోజు స్వామివారు యొక్క ఆలయం తెచ్చారట. తెల్లవారుజామునే తెరిచి చూస్తే స్వామికి పై వస్త్రం లేదట. ఏమైపోయింది పై వస్త్రం అని చూస్తే అది చినిగిపోయిందట. అది ఎలా చినిగిపోతుంది, తలుపులన్నీ గొలాలన్నీ వేసేసాము, ఏం జరిగింది అని ఆరా తీస్తే కొందరు సమాచారం ఇచ్చారట. ఆ మిగిలినటువంటి ఏదైతే ఉందో ఆ గుడ్డ, ఆ పై వస్త్రం యొక్క మిగిలినటువంటి భాగము వెంగమాంబ దగ్గర ఉన్నదట అని ఆ భక్తులు ఆ గుడ్డని తీసుకెళ్లి ఆ మిగిలినటువంటి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి ఆలయ అర్చకులకు చూపించారట. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి ఆమె కుటీరం దగ్గరకు వచ్చారో స్వామివారు అమ్మ నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళాలి అంటే స్వామివారి యొక్క పై వస్త్రాన్ని ఆమె లాగిందట. ఇంకా మీరు కొంతసేపు ఉండండి, ఇంకా కొంతసేపు ఉండండి. అప్పుడు ఎప్పుడైతే ఇట్లా పెనుగులాటలో అది చినిగిపోయిందట. అప్పుడు ఆ వస్త్రం మిగిలిన వస్త్రం ఆవిడ దగ్గరే ఉండిపోయిందట. మరి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి చూసారు, అబ్బా ఎంత ఈమె ఆంతరంగిక భక్తురాలు, చాలా శుద్ధ భక్తురాలని. అప్పటి నుంచి ఆమెకి ఎంత గొప్ప గౌరవాన్ని ఇచ్చారంటే, భోగ శ్రీనివాసమూర్తి తెలుసు కదండి, మనకి తెలుసు కదా, శయన సేవలో ఉయ్యాల సేవలు అంటే రాత్రి శయన సేవలు స్వామివారు నిద్రపోతారు కదండి, అప్పుడు భోగ శ్రీనివాసమూర్తి యొక్క విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహాన్ని ఉయ్యాల్లో పెట్టి ముత్యాల హారతి తిని ఇప్పించారట. ఎవరి దగ్గర, వెంగమాంబ మాత దగ్గర. చూడండి ఎంత గొప్ప సేవనిచ్చారో కదండి. మరి ఈ లాలిపాట ఎవరు పాడాలి, అన్నమాచార్యుల వంశస్థులు లాలిపాట పాడతారట. ఈవిడ ముత్యాల హారతి ఇస్తుందట స్వామివారికి. ఆవిడ ఇస్తేనే ఆయన నిద్రపోతారంటండి. చూడండి ఏమి విచిత్రమో ఇది, ఎంత భక్తి, ఎంత దయ చూపిస్తున్నారో స్వామివారికి అండి. వెంగమాంబకే కరుణ చూపిస్తారా, మాలాంటి వాళ్ళకి చూపించారంటే అందరికీ చూపిస్తారు. మరి ఎలా చూపిస్తారు, అలాంటి భక్తి ఉంటే చూపిస్తారు. మరి అలాంటి భక్తి మా వల్ల అవుతుందండి ఈ కలియుగంలో. మాకు పిల్లలు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు వంశాలన్నీ ఉన్నాయి, వీటన్నిటి నిలబెట్టుకొని మిగిలిన టైంలో మేము భక్తి చేస్తే అప్పుడు ఎంత వస్తే అంత వస్తుంది. కాబట్టి మనకింతే భక్తి లభిస్తుంది. కనుక అంత లభించకపోయినా కనీసం కొంచెమైనా మనము ఈ భక్తి విధానాన్ని, ఆ దృఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనము ఈవిడ ద్వారా మనము నేర్చుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రూపంలో ఆయన పరీక్షించారట. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసిందట. ఆయనే ఆవిడికి ప్రణామం చేసి, వా ఇంత గొప్ప భక్తురాలు, అపరిమితమైనటువంటి భక్తురాలు అని చెప్పారట. ఇంకా ఆవిడ రచనలు చాలా చేసిందట. శ్రీ నారసింహ శతకాన్ని ఆవిడ రచించారట. నరసింహస్వామి గుడిలో ఉన్నారు కదండి, మరి నరసింహస్వామి అంటే ఎంత ప్రేమ ఉంటుందండి ఆవిడికి, అవునా కదా. నరసింహస్వామి శతకం 100 పద్యాలు రాసిందట. ఇంకా శ్రీకృష్ణ పారిజాతం అనేటువంటి ఆ రచనలు చేసిందట. ముక్తాకాంత విలాసం అని రాసిందట. అలాగే స్వామివారి మీద ప్రేమతో, అండ్ భర్తగా భావిస్తుంది కదండి, మనం ఎలా భావిస్తామో దేవాది దేవుడు అని భావిస్తాం, కానీ ఆమె చిన్నప్పటి నుంచి నా భర్త అని ఆమె భావిస్తూ ఉందట, అంతగా ప్రేమిస్తూ ఉందట. కనుక 2000 సంకీర్తనలని ఆ తాళపత్రాల మీద ఆమె ఆ కీర్తనలన్నీ ఎంత చక్కగా రాసిందటండి. మనం ఎక్కడైనా దొరికితే మనకు ఆన్లైన్లో అలా లేదా అక్కడికి వెళ్తే మనకు బుక్కులన్నీ దొరుకుతాయి. ఆ రచనలు, ఆ కీర్తనలు మనము
చదివితే అర్థం చేసుకుంటే, లేదా ఎవరైనా చెబితే వింటే కూడా మనం ఇప్పుడు ఆ జీవిత చరిత్ర అంతా చదివేస్తున్నాం కానీ వింటున్నాము. ఎంత శ్రవణం చాలండి, శ్రవణ మాత్రాన శ్రవణేవ కైవల్యం, మనకు కైవల్యం అనేది వచ్చేస్తుంది అని మనకు చెప్తూ ఉన్నారు. ఇలా ఎలా చాలా చాలా గొప్ప సేవలన్నింటినీ చేసిందట. అలాగే టీటీడీలో ఇప్పటికి కూడా నరసింహ జయంతి వస్తుంది కదండి, అప్పుడు ఎప్పుడైతే నరసింహస్వామి పుట్టినరోజు చేస్తారో ఈవిడ పుట్టినరోజు కూడా చేస్తారట. మళ్ళీ అలాగే ఆవిడ యొక్క వర్ధంతి కూడా చేస్తారట. శ్రావణ శుద్ధ నవమి రోజు ఆవిడ యొక్క వర్ధంతిని కూడా 87 సంవత్సరాలు బతికిందట. ఈవిడ 87 సంవత్సరాలు బ్రతికి రచనలన్నీ చేసి మనకెంతో మార్గదర్శనం. ఇప్పుడు కూడా వెంగమాంబ నిత్య అన్నదాన కార్యక్రమం అని మనందరి కోసం ఆవిడ చేసినటువంటి ఎంత హృదయశీలి, ఎంత కృపాశీలి అండి, భక్తులండి. చాలా దయ ఉంటుందండి. భగవంతుడి కంటే కూడా భగవంతుడు అనుగ్రహించాలంటే చాలా టైం పడుతుంది, కానీ భక్తుల్ని పట్టేసుకున్నాం అనుకోండి చాలా సులభంగా పద్ధతి అయిపోతుందండి. ఇది షార్ట్ కట్ అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల సేవలు చేసి ఇప్పుడు కూడా ఆవిడ యొక్క మహిమని, గొప్పతనాన్ని అందరికీ కూడా. అలాగే ఈమె కవయిత్రి అని కూడా అంటారు. కవయిత్రి అని అంటారు చూడండి. మన కవయిత్రి అంటే ఆ కవిత్వంలో ఆమె మహా గొప్ప ఉన్నత స్థానాన్ని చేరుకుంది అని చెప్తారు. అలాగే సాంఘిక దురాచారాలన్నింటినీ కూడా రూపుమాపినటువంటి ధైర్యశాలి అన్నమాట. సాంఘిక దురాచారాలు అంటే ఏంటండి, సతీ సహగమనం అంటే భర్త చనిపోయాడు అనుకోండి, భార్యని కూడా దాంట్లో వేసేసాడు. ఇప్పుడు ఎంతమంది ఒప్పుకుంటారండి? భర్త చేస్తే ఒప్పుకుంటారా మీరు? భర్త పోతే మేము కూడా ఎందుకు పోవాలి? నిజమే, మరి ఆ కాలంలో ఎందుకండి ఇవి చేసేవాళ్ళు. అలాగే బాల్య వివాహాలు చేసేవారు, వరకట్నము, ఇలా ఎన్నో దురాచారాలు ఉంటే వాటన్నిటికీ వ్యతిరేకంగా ఈవిడ రచనలు చేసి ఆడవారిని కాపాడడానికి, అంటే మగవాళ్ళని అనుకోవద్దండి, అందరినీ కాపాడడానికి ఆవిడ ఎంతో కృషి చేశారు. కనుక ఇలాంటి మహాభక్తుల యొక్క చరిత్రను మనం వింటూ ఆ స్వామివారి యొక్క కృప మనందరూ పొందాలని ఆశిస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ చెప్పాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొకసారి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస సార్ గారికి, ముఖ్యంగా శ్రీరాములు సార్ గారికి, అలాగే ఇక్కడ అందరూ ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఉన్నారు, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఓపికగా విన్నారు కాబట్టి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ గుడిలో జరగబోతాయి, తప్పకుండా జరగబోతాయి. ఇలా మళ్ళా చాలా మంచి మంచి భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు కనుక ఎన్నో సాహిత్య కళ, నాట్యము, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి ఎన్నో రకరకాల సాంస్కృతిక అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగబోతాయి ముందులో అని చెప్పడానికి ఎటువంటి సందేహం మాకు లేదు. తప్పకుండా మేమందరూ కూడా మీరందరినీ సంతోషపెట్టడానికి, మీ అందరికీ కూడా భగవత్ కృప కలగడానికి మేమందరూ ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అన్నదాన సేవ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అయ్యా నీకు ఈరోజు 10 రూపాయలు ఉందా, 2 రూపాయలు, 1 రూపాయి ఉందా, అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి ఆ అన్నదానాన్ని నీకు ఆ 100 సంవత్సరాలకి నీకు అన్నం యొక్క అవసరం కలిగేలాగా, ఇప్పుడు మనం ఒకసారి అన్నదానం చేశామనుకోండి, మనకు 100 సంవత్సరాలు లేదా కొన్ని జన్మలు మనకు అన్నం లోటు అనేది లేకుండా చేస్తాడు. ఎవరండి? మరి ఆ భగవంతుడి దగ్గర లక్ష్మీనాథుడు, ఆయన దగ్గర డబ్బులు లేవా? మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? ఆ భగవంతుడి దగ్గర డబ్బులు లేవు, లక్ష్మీనాథుడే, అవునా కదా? ఎందుకు ఇవ్వాలి మనం డబ్బులు? ఇంకా చెప్పాలి, మీకు తెలిసింది మీరు చెప్పాలి. ఎందుకంటే మనము గుళ్ళో డబ్బులు ఇవ్వాలి, కార్యక్రమాలకు ఇవ్వాలి, అన్నదానానికి ఇవ్వాలి, గుడి డెవలప్మెంట్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మనకు ఆయన దగ్గర లేవా? లక్ష్మీనాథుడే, అవునా కదా? ఎందుకు ఇవ్వాలి? మీకు తెలిసింది చెప్పండి, ఎందుకు ఇవ్వాలి? పాప పరిహారము అని చెప్పారు. ఇంకా మీకు తెలిసింది చెప్పండి, ఏం తప్పలేదు, మీకు తెలిసింది చెప్పండి. ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలి? ఎందుకు మనం పుణ్య కార్యక్రమాలు చేయాలి? వెరీ గుడ్. అందరూ చెప్పట్లు కొట్టండి గట్టిగా, ఇప్పుడు అందరూ చెప్పట్లు కొట్టాలి. ఇంకా ఎందుకు ఇవ్వాలండి మనం డబ్బులు? మన ఇప్పుడు చూడండి, మన దగ్గర మనం డబ్బులు సంపాదిస్తాము. డబ్బులు సంపాదిస్తే ఎట్లా సంపాదించామో తెలియదు. ధర్మ మార్గమే అని మనం అందరూ అనుకుంటాము, కానీ అధర్మ మార్గం కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడండి, కూరగాయలు, ఇప్పుడు పొటాటో ఉన్నాయి, ఉర్లగడ్డ ఉంది, బంగాళదుంప ఉంది, అది 20 రూపాయలు మాత్రమే చేస్తుంది. కానీ మనం ఎంతకు అమ్ముతాము? 50 రూపాయలకు అమ్ముతాం, 40 రూపాయలకు అమ్ముతాం. మిగిలిన 20 రూపాయలు ఎక్కడిది? కానీ సహజంగా చెప్పాలంటే 20 రూపాయలకి అమ్మాలి, కానీ మనం 30కి అమ్మినా పర్వాలేదు. కానీ మనం ఎంతకు అమ్ముతాము? అంటే ఉదాహరణ చెప్తున్నాండి, బంగాళదుంప వరకే పరిమితం కాదు ఇది.
అంటే మిగిలిన 10 రూపాయలు ఏదైతే అత్యలాభం ఉందో దాన్ని ఏం చేయాలి మనము? ఆ 10 రూపాయలు 1 రూపాయి అయినా సరే మనము ఏం చేయాలి? పుణ్య కార్యక్రమాలకు ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి? ఆ ధనాన్ని శుద్ధి చేయడానికి. ఆ ధనాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ఇది వింటే మళ్ళీ మళ్ళీ రారేమో మీరు. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? మన దగ్గర 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు మనకు వస్తే 50 రూపాయలు మనం పుణ్య కార్యక్రమాలకి ఉపయోగించాలి. అలా అంత చేయలేమండి మేము అంటారా? అందులో ఇంకా అర్ధ భాగాన్నన్నా చేయాలి. అది కూడా చేయలేమండి మేము అంటారా? దానిలో అర్ధ భాగం చేయాలి. కనీసం ఏదో ఒకటి చేయాలి. ఎందుకు? ఆ ధనార్జన నుంచి ఏదైతే వస్తుందో పాపము అది మనకు అంటకుండా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కదండి, మరి ధనాన్ని ఎందుకు శుభ్రం చేయము? ధనాన్ని శుభ్రం చేయాలంటే కడగడమా? కాదు. ఆ ధనంలో కొంత ధనాన్ని ఇలాంటి పుణ్య కార్యక్రమాలకి చూడండి, ఎంతో మంది దాతలు గుడి కట్టించారు. వారి యొక్క దానం వల్లే, వాళ్ళ యొక్క పుణ్య కర్మల వల్లే మనం చక్కగా వింటూ ఉన్నాం, స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. చూడండి ఎంతమంది జన్మలు ఇక్కడ చరితార్థం అవుతాయో. కనుక మన దగ్గర 1 రూపాయి ఉందనుకోండి, 5 పైసలు పెట్టలేమండి మనం. 5 పైసలు ఇస్తే ఆ 5 పైసలు అక్షయం అయిపోతుంది. ఇప్పుడు మీకు కాదు, అర్థమైందో లేదో మీకు? 5 పైసలు ఇచ్చామనుకోండి, అక్షయం అంటే ఏంటో తెలుసా? దానికి 10 రెట్లు అయిపోతుంది పుణ్యం. నిజంగానే మాతాజీ నిజంగా చెప్తున్నారా మీరు అంటే? నిజంగానే చెప్తున్నాం. 5 పైసలు ఇచ్చామనుకోండి, దానికి అదే పెరిగిపోతూ పెరిగిపోతూ మళ్ళీ ఆ ధనమే మన దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి అండి నేను 50,000 ఖర్చు పెట్టి జన్మాష్టమి సెలబ్రేట్ చేశామన్నమాట. మా ఇంట్లో నా దగ్గర తక్కువ ఉన్నా కూడా 50,000 డబ్బులు పెట్టి అందరినీ పిలిచి, భక్తులని బ్రాహ్మణులని అందరినీ పిలిపించి మంచిగా ఏదైతే ఉందో అనుష్ఠానం చేశాము, ఆరాధన చేశాం, పూజలు చేశాం, వస్త్రాధారం అన్ని దక్షిణ అన్ని చేసాం. ఆ 50,000 వెంటనే నాకు వచ్చేసింది. ఆ 50,000 ఏమైంది? ఏదో రూపంలో నాకు వచ్చేసింది. నేను అనుకున్నాను ఇదేంటిది, ఇది నిజంగానే మేము చదివింది జరిగేది అంతా ఒకటేనే అని అనిపించింది మాకు. అవునా కదండి? కానీ నాకు నమ్మకం లేదు కదా, మనకు వస్తుందని మనం చేయకూడదు. ఏం చేయాలి? స్వామివారి మీద ప్రేమతో అందరికీ కృప కలగాలని మనం చేయాలి. ఇదే అండి మనం తీసుకెళ్లేది. ఇది తప్ప దేన్ని మనం తీసుకెళ్ళలేము. అవునా కదండి? అష్టైశ్వర్యుడు కూడా ఏం చేయాలి? వదిలేసిపోవాలి. ఆ తర్వాత మిగిలేది ఏంటి? 6 × 3 ఏం మిగులుతుంది? నేనంటానండి 6 × 3 కూడా మిగలదు. చివరికి మిగిలేది ఏంటి? 6 అడుగులే అంటారే. ఆ 6 అడుగులే మిగులుతానండి, మనమే మిగలము. 6 అడుగులు ఏం మిగులుతాయండి? కానీ మిగిలేదయ్యా నువ్వు చేసేటప్పుడు మీరందరూ చక్కగా విన్నారే, ఈ పుణ్య ఫలాన్ని తీసుకెళ్ళిపోతారు. ఈ పుణ్యం వల్ల మీకేం పుణ్యం రాదు. ఈ పుణ్యం వల్ల దానికి మించిన పుణ్యం అనేది, లాభం అనేది మనకి వస్తుంది. కనుక మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి. ఇలా మంచి మంచి భక్తులు వస్తారు, మీకు శాస్త్రాలన్నింటినీ వివరిస్తారు, మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు. మనందరూ కూడా త్వరగా సులభంగా కష్టం లేకుండా ధరించడానికి మేమందరూ కూడా ఎంతో సహకరిస్తాం. మీ వంతు కూడా మీరు కూడా ఉద్ధరింపబడాలంటే మీరు ఏదో ఒకటి మీకున్న శక్తి, మీరు ఇక్కడ సేవ చేస్తారా, లేకపోతే ధనం ఇస్తారా? ధనం అంటే అయ్యో రేపటి నుంచి రాకుండా పోయారు. ధనం అంటే మీ దగ్గర ఉంటే ఇక్కడ పెట్టేయండి అని అనడం లేదు. ఏది మన దగ్గర ఏది ఉంటే ఆ శక్తిని, జ్ఞానం ఉందా, జ్ఞాన శక్తి నాకు చెప్పే ఇది కొద్దిగా ఉందనుకోండి చెప్పేస్తున్నాం, చదివేది కొంచెం ఉంది, అలాగే ఇక్కడ చక్కగా క్లీన్ చేస్తున్నాం. అలాగే స్వామివారికి పూలు ఏదో ఒకటి అండి, ఏదో ఒకటి అది చేస్తేనే తప్ప మనము ఈ సంసార చక్రం నుంచి, కష్టాల నుంచి బయటపడలేమని చెప్తూ హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనం అందరూ కూడా గణపతి స్వామి పూజ చేసుకొని, స్వామివారి యొక్క ఆరాధన చేసుకొని మళ్ళీ అన్నదాన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్.